ఒక 5-6 కిలోమీటర్ల ముందుంటే వీడియో తీసుకుంటే ప్రాబ్లమే ఉండదు బ్రో. ఏ కార్ వస్తుంది. ఓకే బ్రో, బ్రో మొత్తం తడిచిపోయినాము. ఈవినింగ్ కూడా అయిపోయింది, కానీ మనకి స్టే దొరకడం చాలా కష్టంగా ఉంది. చూద్దాం, ఎక్కడ ముందర పెట్రోల్ బంక్స్ అయితే ఉండాలని కోరుకుంటున్నాను. మాట్లాడి కూడా కాలే, అంత ఎనర్జీ డౌన్ అయిపోయింది, ఎందుకంటే మొత్తం తడిచిపోయినా. హాయ్ అండి, పలంనేరు ప్రజలందరికీ నా నమస్కారాలు. నా పేరు బషీరు, అది పలంనేరు అండి. పలంనేరు నుంచి అయితే లడక్ వరకు సైకిల్ మీద వెళ్తున్నాను. అండ్ ఆల్రెడీ నేను పలంనేరు నుంచి అయితే ఒక 1200 కిలోమీటర్ రైడ్ అయితే కంప్లీట్ చేశాను. అండ్ ప్రజెంట్ నేను మహారాష్ట్ర బార్డర్లో ఉన్నాను. అండ్ మహారాష్ట్ర నుంచి నెక్స్ట్ మధ్యప్రదేశ్కి అయితే ఎంటర్ అవుతున్నాను. ఆల్మోస్ట్ ఆల్ మన ఆంధ్ర, తెలంగాణ అండ్ మహారాష్ట్ర, ఇప్పుడైతే మధ్యప్రదేశ్లో అయితే ఎంటర్ అయిపోతున్నాను. అండ్ ఇక్కడ నుంచి ఢిల్లీ అరౌండ్ ఒక 1 వీక్లో అయితే ఢిల్లీ రీచ్ అవుతానండి. మరి ఢిల్లీ నుంచి మరి 1000 కిలోమీటర్స్ ఉంటుంది. మన పలంనేరు నుంచి అయితే మొత్తం 3500 కిలోమీటర్స్ అండి లడక్. అండ్ ఈ రైడ్కి మెయిన్ ఉద్దేశం ఏమంటే, మనం ఫారెస్ట్ని అయితే చాలా డిస్ట్రాయ్ చేస్తున్నామండి. ఆ డిస్ట్రాయ్ అని తగ్గియాలనేది నా ఉద్దేశము. అండ్ సేవ్ ట్రీస్ అని ఒక కొటేషన్ మీద అయితే వెళ్తున్నాను, ఒక కోట్ మీద అయితే వెళ్తున్నాను. అండ్ ఈ రైడ్లో అంటే మనకు పలంనేరు నుంచి అయితే నాకు చాలా సపోర్ట్ కావాలండి. ఆల్మోస్ట్ ఆల్ నేను అనుకున్న బడ్జెట్ కంటే నా బడ్జెట్ డబుల్ అయిపోయిందండి. అసలు నేనేం ఎక్స్పెక్ట్ చేశానంటే రూమ్స్ అవి అనుకున్నా, కానీ ఇక్కడ అయితే చాలా అంటే చాలా క్రిటికల్ కండిషన్లో ప్రైజెస్ ఎక్కువ అవడం వల్ల పాస్ట్ 3 డేస్ నుంచి అయితే నేను పెట్రోల్ బంక్స్లో కానీ అట్లా హైవేస్ పక్కలో కానీ టెంట్ వేసుకొని పడుకుంటున్నాను. దానివల్ల నాకు చాలా అంటే చాలా ఇబ్బందిగా అయిపోయిందండి. ఆల్మోస్ట్ ఆల్ నేను 1300 కిలోమీటర్స్ తోలి నా లెగ్స్ అంతా ఆల్మోస్ట్ ఆల్ చాలా అంటే చాలా స్వెల్లింగ్ అవ్వడం కానీ పెయిన్ అవ్వడం ఉంది. కాబట్టి మన పలంనేరు సపోర్ట్ నాకు కావాలండి, ఎందుకంటే ఈ రైడ్ వల్ల మన పలంనేరు ఇండియా మొత్తం అయితే ఒక పేరైతే వస్తుందండి. మన పలంనేరు నుంచి లడక్ వరకు 4000 కిలోమీటర్స్, 3500 to 4000 మధ్యలో ఉంటుంది. అండ్ వెళ్ళే రూట్ బట్టి ఒక 100-200 పెరగచ్చు తగ్గచ్చండి. దానికోసం ఈ సైకిల్ వెళ్ళడం వల్ల మన ఇండియాలో ప్రతి ఒక్కరికి అయితే మనకి మన పలంనేరు పేరు అయితే వస్తుంది. అండ్ అది కావాలనే ఈ రైడ్ కూడా నా ముఖ్య ఉద్దేశము. అండ్ ఆల్మోస్ట్ ఆల్ మన సైకిల్కి అయితే మనము సేవ్ ట్రీస్ అని, సేవ్ ఫారెస్ట్ అని ఒక బోర్డు కూడా తగిలించుకున్నామండి. సో దానివల్ల మనం వెళ్ళే ప్రతి లొకేషన్స్లో కూడా మనకి మన ఏరియాలోనే కాదు, మన ఇండియాలోనే అండి, ప్రపంచంలో ఎక్కడైనా మనకైతే ట్రీస్ అంటే చాలా రావాలా ఇంకా రావాలా అలాగే మొత్తం వాన పడుతుంది, మొత్తం తడిచిపోయినా కానీ రైడ్ మొత్తం ఆపేది లేదు, పోతా ఉండేదే. లొకేషన్ ఎలా ఉంది ఫ్రెండ్స్? అసలు నాకైతే పిచ్చిగా నచ్చుతుంది ట్రిప్ అయితే. అనుకున్నది ఒకటి, అయింది ఒకటి, కానీ అయింది మంచిది అయింది. ఎందుకంటే అంత మంచి ప్లేసెస్, అంత గ్రీనరీ, ఇంకా ముందర ఇంకా నార్త్ ఇండియాకి వెళ్ళిపోతే అక్కడైతే మంచి పర్వతాలు చాలా ఎక్స్ప్లోర్ చేస్తాను. మీకు అలాగే చూపిస్తాను. కంటెంట్ అయితే ఏం క్రియేట్ చేయను, ఉండేది ఉన్నట్లే చూపిస్తాను. ఎలాంటి ఎడిటింగ్ కానీ ఎలాంటివి కూడా ఉండవు. నాకు ఎలా మాట్లాడాలనిపిస్తే ఆ లొకేషన్ బట్టి అలాగే ఉంటుంది. ఏదో కంటెంట్ రాసుకొని దాన్ని బట్టి అలాగే ఉండదు. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనము ఆదిలాబాద్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఈ రోజు ఏమంటే చాలా స్లో. అరౌండ్ మనము 7కి బయలుదేరాము కదా, 7కో 7:30కి బయలుదేరాము. టైం 11:30 అవుతుంది. జస్ట్ 20 కిలోమీటర్స్ రైడ్ చేసాము. నార్మల్గా పర్ అవర్ 10 కిలోమీటర్స్ ఈజీగా రైడ్ చేస్తా ఉన్నాము. ఈ రోజు ఏమంటే మొత్తం అప్పిల్, ఇప్పుడే డౌన్ హిల్ అయితే వచ్చింది, మొత్తం అప్పిల్. దానివల్ల ఏమైందంటే మొత్తానికి చాలా లేట్ అయిపోయింది. అది కాకుండా ఫుడ్ ఎక్కడ దొరకలేదు మాకి. ప్లస్ మార్నింగ్ బయలుదేరాం కదా, 8 o'clock 9 o'clock అంతా ఫుడ్ తినాల్సి ఉన్నింది.